మార్చి 9 నుంచి ఈ 6 రాసుల వారికి శనీశ్వరుడి నుండి శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది. మనకు ఉన్న గ్రహాలలో ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నా కానీ శని గ్రహం ఒక్కటి అనుకూలంగా లేకపోతే మన రాసులకు అతలాకుతలంగా ఉంటుంది. మరి ఈ మార్చి 9 నుంచి ఈ 6 రాసులకి శని దోషం నుంచి ఫుల్ స్టాప్ అయితే పడబోతుంది. మరి ఆ రాసులు ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. ప్రస్తుతం మీనరాశిలో సంచారం చేస్తున్న శనీశ్వరుడి వల్ల కొన్ని రాసుల వారికి శని దోషం పోయి కష్ట నష్టాల నుంచి విముక్తి అయితే కలుగుతుంది. అయితే మార్చి 9 నుంచి శుక్రుడు ఈ శనితో చేరడం వల్ల శని దోషంకి చాలా వరకు తగ్గుతుంది. అంతేకాదు మరో 3 నెలల పాటు ఏదో ఒక గ్రహం శనితో సంచారం చేసే అవకాశం ఉండడం వల్ల ఈ శని దోషం ఈ శని బాధలకు దాదాపు మటుమాయమయ్యే అవకాశం కనిపిస్తుంది. అంతవరకు శని వక్రత వల్ల జీవితంలో స్తబ్దత ఏర్పడి ఏ పని పూర్తి కాకుండా ఆగిపోయి ఇబ్బంది పడుతున్న వారికి ఊరట అయితే లభిస్తుంది. మరి ఆ 6 రాసులు ఏంటి, ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా మేషం, సింహం, కన్య, ధనస్సు, కుంభం, మీనరాశులకి వీరికి శని నుంచి విముక్తి కలిగి అదృష్టాలు పట్టడం మొదలవుతుంది. మరి ఆ 6 రాశులకి పూర్తి వివరాలు ఎలా ఉన్నాయి ఏంటి అని ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ రాశి వారికి వ్యయస్థానంలో ఉన్న శని వల్ల ఏళ్నాటి శని దోషం కలుగుతుంది. దీనివల్ల జీవితంలో పురోగతి బాగా ముందుంచే అవకాశం ఉంది. అధికార యోగం పట్టడం వల్ల వీరికి మంచి ప్రమోషన్ రావడం, ఆదాయం పెరగడం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం వంటి కలుగుతుంది. అలానే ఈ మేషరాశి వారికి సంతాన యోగం కలగడం వంటివి కూడా జరుగుతుంది. ఏలనాటి శని వల్ల ఆగిపోయిన ఈ పరిణామాలన్నీ మార్చి 9 నుంచి మళ్ళీ కొనసాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఒక వెలిగే అవకాశం కనిపిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది అని కూడా చెప్పవచ్చు. తరువాత రెండవది సింహరాశి. ఈ సింహరాశికి అష్టమ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల అష్టమ శని దోషం కలుగుతుంది. దీనివల్ల పని భారంతో పాటు అనవసర ఖర్చులకు, అనవసర పరిచయాలకు, స్వల్ప అనారోగ్యాలకు ఎక్కువ అవకాశం కలుగుతుంది. ఇక నుంచి వీరికి వాటన్నిటి నుంచి విముక్తి కలిగే అవకాశం ఆ శనీశ్వరుడు కలిగిస్తున్నారు. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపార ఊహా చిత్రానికి అందుతాయి. తరువాత రాశి మూడవది కన్య రాశి. ఈ రాశికి 7వ స్థానంలో ఉన్న శని, శుక్రుడు, బుధుడు వంటి శుభగ్రహాలు యుతితో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి అనేక శుభ ఫలితాలు అనుభవానికి రాబోతున్నాయి. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. రుణ సమస్యల నుంచి చాలా వరకు విముక్తి కలుగుతుంది అని చెప్పవచ్చు. కుటుంబ సభ్యుల అభివృద్ధి చెందుతారు. శుభకార్యాలు జరుపుకుంటారు. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఈ రాశి వారికి బాగా కనిపిస్తుంది. ఆర్థికంగా ఆశించి స్థిరత్వం కలుగుతుంది అని చెప్పవచ్చు. తరువాత ధనస్సు రాశి. ఈ రాశికి 4వ స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల అర్ధాష్టమ శని దోషం కలిగి కుటుంబ సౌఖ్యం బాగా పెరుగుతుంది. బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆస్తి సమస్యల నుంచి ఇబ్బంది పెడతారు. శని శుభ గ్రహాలతో యుతి చెందడం వల్ల ఈ సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక లాభాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. నిరుద్యోగులకు విదేశీ నుంచి ఆఫర్లు అందుతాయి. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి అని చెప్పవచ్చు. తరువాత 5వది కుంభరాశి. ఈ రాశి నాథుడైన శనీశ్వరుడు ద్వితీయ స్థానంలో సంచారం చేయడం వల్ల ఏలినాటి శని దోషం కలుగుతుంది. దీనివల్ల ఈ రాశికి
తన ఒక తలచన దైవం ఒకటి తలచున అన్నట్టుగా జీవితం సాగుతుంది. ఏ ప్రయత్నము పూర్తి స్థాయిలో కలిసిరాక నిరాశ నిస్పృహత కలగడం జరుగుతుంది. అయితే ఈ శని సంచారం వల్ల మిత్రగ్రహాలు కలగడం వల్ల ఇక ఏ పరిస్థితుల్లో మార్పు వస్తుందో మీరే ఆలోచించవచ్చు. ఈ శని వల్ల ఈ కుంభరాశి వారికి చాలా మార్పులే కనిపిస్తున్నాయి. ఆదాయ వృద్ధికి, పదోన్నతకు, ధనలాభాలు, ఆరోగ్యానికి బాగా అవకాశం లభిస్తుంది అని చెప్పవచ్చు. తరువాత చివరిగా మీనరాశి. ఈ రాశిలో శని సంచారం వల్ల ఏళ్నాటి శని దోషం కలుగుతుంది. దీనివల్ల వీరికి ఇంట బయట ప్రభావం ప్రాధాన్యం బాగా తగ్గే అవకాశం కనిపిస్తుంది. అనేక శుభ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన అవసరాలలో తీరిపోవడం పాటు వ్యక్తిగత ఆర్థిక సమస్యలు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలు అవకాశాలు బాగా పెరుగుతాయి. విదేశీ అవకాశాలకు కూడా బాగా అవకాశం లభిస్తుంది. ఆస్తిపాస్తులు బాగా సంపాదిస్తారు. స్వస్తి. ఇక్కడితో శని వల్ల ఈ ఏ 6 రాశులకి కలిసి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. మరి మీ రాశి ఇందులో ఉందా లేదా తప్పకుండా కామెంట్ చేయండి. శని వల్ల మీ రాశి కూడా చాలా బాగున్నట్టయితే ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం నా ఛానల్ ని వాచ్ చేస్తూ ఉండండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.